శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ పూర్ణిమ, గౌతమ బుద్ధుడు పుట్టినరోజు, అలాగే ఆత్మజ్ఞానం పొందిన రోజు. వైశాఖ పూర్ణిమ రోజునే ఆయన శివైక్యం చెందిన రోజు కూడా. ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఆయన క్రీస్తు పూర్వ 6వ శతాబ్దంలో కపిలవస్తు మహారాజు వంశీయుడు. ఆయన జన్మించినది వైశాఖ శుద్ధ పూర్ణిమ. తల్లిదండ్రులు పెట్టిన పేరు గౌతమ సిద్ధార్థుడు. వివాహం 15వ సంవత్సరంలో జరిగింది. ఆయన భార్య పేరు యశోధర. ఒక బిడ్డ పుట్టాడు. ఆయన పేరు రాహులుడు. ఆయనకు సన్యాస యోగం ఉంది అని జ్యోతిష్యులు చెప్పగా తండ్రి అతనిని అంతఃపురం దాటనివ్వలేదు. ఒకరోజు రథాన్ని అధిరోహించి నగరాన్ని చూడటానికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన చూసిన సన్నివేశాలు హతాశుడును చేశాయి ఆయన్ను. 4 దృశ్యాలు చూశాడు. అవి: 1 వంగిపోయి కర్ర పట్టుకుని నడుస్తున్న ముసలివాడు, 2 ఒక ఇంటి బయటి వసారాలతో మంచం మీద ఉన్న రోగి, ఒక శవం ఊరేగింపు, ఒక సన్యాసి. ఈ దృశ్యాలు సిద్ధార్థుడను జీవితంలోని కష్టాలు ఈ విధంగా మనిషికి ఉంటాయి అని ఆలోచనలో పడవేసింది. ఇవేమీ చూడక మనుషులు అందరూ నాతో సహా ఇలాగా అవుతారన్నమాట అని ఒక నైరాశ్యం వచ్చింది ఆయనలో. 1 సంవత్సరం పాటు మదన పడ్డాడు. ఒకరోజు అర్ధరాత్రి దాటాక అందరికీ నమస్కారం చేసుకుని జీవిత సత్యాన్వేషణకు బయలుదేరాడు. 29 సంవత్సరాల వయసప్పుడు. అనేక కష్టాలకు ఓర్చుకుంటూ తిని తినక పట్టుదలతో అనేక చోట్ల తిరుగుతూ 6 సంవత్సరాలు గడిపాడు. తరువాత ఒక చోట 3 గురువుల యొద్దకు వెళ్ళి సాంఖ్యయోగ శాస్త్రాలు నేర్చుకున్నాడు. తరువాత సాంఖ్యయోగ శాస్త్రాలు నేర్చుకున్న తర్వాత బీహార్లోని గయ చేరుకుని ఒక రావి చెట్టు కింద 49 రోజులు దృఢ నిశ్చయంతో కళ్ళు మూసుకుని తెరవనో, అసలు ఉన్నదేమిటో తెలుసుకోవాలి, ఈ సత్యం ఏమిటో తెలుసుకోవాలని కళ్ళు తెరవకుండా కూర్చుంటానని పట్టుదలగా ధ్యానంలో కూర్చున్నాడు 49 రోజులు. ఒకరోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సత్యజ్ఞానం బోధపడింది. ఆత్మజ్ఞానం కలిగింది. కాంతితో మెరిసిపోయాడు. ఆ రోజు నుండి అన్నిటికీ అతీతంగా శాంతంగా మారడం జరిగింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారాడు. అంటే బుద్ధికి అతీతుడిగా మారాడు. ఆ ప్రాంతం బుద్ధగయిగా మారింది. ఇప్పటికీ ఆ ప్రాంతం భక్తులందరూ దర్శిస్తూనే ఉంటారు. ఇది ఆయన 35వ సంవత్సరంలో జరిగింది. జ్ఞానోదయం అయిన తరువాత ఆయన ఒక నది పక్కగా నడిచి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు నదీ స్నానమునకు వెళుతూ బుద్ధుడి యొక్క పాదముద్రలు చూసి, ఇవి చక్రవర్తి పాదములు, ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆయన ఏరి అనుకుంటూ ఆ పాదముద్రలను చూసుకుంటూ వెళితే ఒక చెట్టు కింద ఒక సాధువు కనిపించాడు. అయ్యా, మీరు ఎవరు? మీరు చక్రవర్తి స్థానంలో ఉండవలసిన వారు ఇలా సాధువుగా మారారు, మీరు ఎవరు అంటే, నేను ఎవరిని కాదు అని సమాధానం వచ్చింది. కాకపోతే నువ్వు అన్నట్లుగా నేను చక్రవర్తినే అన్నాడు. ఆత్మజ్ఞానం పొందిన వాడికి నేను చక్రవర్తినే అనే ధీమా ఉంటుంది. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే నేను. రారాజే కానక్కర్లేదు, ప్రపంచాన్ని జయించటానికి రా, మనిద్దరం కలిసి స్వర్గతుల్యం చేద్దాం ప్రపంచానికి సత్యం ఏదో తెలియపరుద్దాం అన్నాడు. నెమ్మదిగా వారణాసి సమీపంలో సారనాథ్లో జింకల వనంలో 5గురికి తన మొదటి బోధ చేశాడు. ఈ బోధను ధర్మచక్ర పరివర్తనం అన్నారు. 8 పుల్లల చక్రంగా సూచిస్తారు. సుమారు 45 ఏళ్ల పాటు ప్రజలకు ధర్మాన్ని బోధించి 80 సంవత్సరముల వయసులో కుశీనగరంలో సత్యంలో లీనమైపోయారు. అంటే శివైక్యం చెందారు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున. ఆయన చేసిన బోధలు అహింస, కరుణ, సమత కలిగి ఉండాలి అని బోధించారు. ఆయన జీవితంలో 5 కళ్యాణాలు జరిగినాయి. కళ్యాణాలు అంటే జననం, మహాభినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్వాణం. ఇవి పంచకళ్యాణాలు. ధర్మం శాశ్వతమని, అది ముక్తికి మార్గం అని ఉపదేశం చేసి సత్యాన్ని తెలుసుకోవడమే సరైన దృష్టి. ఓం నమో శ్రీ బుద్ధాయ నమః.